నమస్కారం, న్యూస్ వింగ్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షంలో గ్యాస్ లీకేజ్, వ్యోమగాములు స్పేస్ స్టేషన్ను ఖాళీ చేయాలి, నాసా అత్యవసర ఆదేశాలు. దేశ చరిత్రలో తొలిసారి 4 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతం చేయండి, ప్రజలకు పిలుపునిచ్చిన హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్. ఎన్ఆర్ఐలకు శుభవార్త, రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై 3 నెలల సమయం పెంపు. తిరుమలలో ఘర్షణ కలకలం, భక్తుల్లో ఆందోళన, నిద్రమత్తులో నిఘా వ్యవస్థ. తిరుమలలో సామాన్య భక్తులకు ఎంత గొప్ప అదృష్టం, తోమాల సేవలో శ్రీవారి దర్శనం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్, తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, హీరో రవితేజ కొడుకు మహదన్, కూతురు మోక్షద స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం బాగా అయింది. ఒకటి ఏమంటే దేవుని ఈరోజు మొక్కైంది. ఇరాన్ వారి నుంచి ఏం ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండాలనేదే మన రాష్ట్రం, మన దేశం బాగుండాలనేదే కోరుకున్నా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇరాన్ వారి నుంచి చాలా దేశాలు చాలా ఇష్యూస్లో పడినాయి. బట్ మన ఇండియా వచ్చి అక్కడ మోడీ గారు ఉంది కాబట్టి ఏం ఇష్యూస్ లేకుండా ఇట్లే కొనసాగితే చాలా బాగుంటుందని దేవుని ప్రార్థించడం జరిగింది. தரிசனம் நல்லா இருந்தது. லாஸ்ட் நவம்பர்ல வரும்பொழுது நான் வேண்டிக்கிட்டு வந்தேன். அதே மாதிரி பெருமாள் நடத்தி கொடுத்துட்டாரு. పెరుమాళ్ ఆశ. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది. వచ్చే నెల నా సినిమా రిలీజ్లో ఉంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మారెమ్మ నా సినిమా మారెమ్మ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. అందరూ చూస్తారని ఆశిస్తున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి తెలిపారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈట్ స్ట్రీట్ సమీపంలోని డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. భవిష్యత్ తరాలకు సంపూర్ణమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన ప్రకృతిని కాలుష్యం నుండి కాపాడుకుందాం అనే నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం బారి నుండి మన భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి కనీస బాధ్యత అని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, పచ్చని ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని బహుమతిగా అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ ప్రసాద్, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. డివైడర్, సెంట్రల్ డివైడర్లో ఇవన్నీ కూడా మనము బాగా సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పబ్లిక్ని ఈ సందర్భంగా అందరినీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఎక్కడ వచ్చినా కాలువల్లో చెత్త వేసేస్తున్నారు. కాలువలో మేము లాస్ట్ వీక్ అంతా డ్రైన్స్ క్లీన్ చేయించాము. బట్ పబ్లిక్ ఇంట్లో మనకి డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడు కూడా చెత్తలు వేసేస్తున్నారు. సో ఆ చెత్తలు వేయద్దు. అలాగే లిట్టర్, మెయిన్ రోడ్స్లో కూడా ఎక్కడ కూడా లిట్టర్ చేయకుండా, లిటరింగ్ అనేది చెత్తను విచ్చలవిడిగా దయచేసి వేయద్దు. ఇది తెలుసు అందరికీ. నేను మరొకసారి ప్రతిసారి అందరూ చెప్పేది, వెంకటేశ్వర స్వామి ఉంటున్న మన పాదాలు చెందుతూ ఉంటున్నాం. ప్రపంచం అంతా ఇక్కడికి వస్తుంది. పబ్లిక్ అందరూ కూడా ఎంతోమంది మనం భక్తులు వస్తున్నారు. అలాంటి ప్రదేశాన్ని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జూన్ 10న 6 సంవత్సరాల సంయుక్త స్నాతకోత్సవం జరగనుందని వీసీ నరసింగారావు తెలిపారు. సో ఈ ఇన్విటేషన్ కార్డ్స్ అయితే మేము మ్యాక్సిమం సర్క్యులేట్ చేసాము. కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్కి, వైస్ ఛాన్సలర్కి, అందరికీ, ఆఫీసర్లకి, గవర్నమెంట్ అన్నిటికీ పంపించాం. దెన్ మీకు ఇచ్చాము. అండ్ స్టేట్లో కూడా
ఎవరెవరైతే అకాడమిక్గా రిలవెంట్గా ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వచ్చేవారు ఎలాగో వస్తారు వాళ్ళకి, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇన్విటేషన్ వాళ్ళ కార్డు కూడా ఇస్తాం. బట్ ఇది వాళ్ళకి తెలియడం కోసం యూనివర్సిటీ ఆఫ్ వెంకటేశ్వర యూనివర్సిటీలో కాన్వకేషన్ జరుగుతున్నది అని తెలియడం కోసం వీళ్ళందరూ చాలామంది మాకు కంగ్రాచులేషన్స్ రోజు వస్తూనే ఉన్నాయి, వాట్సాప్లోని మెయిల్స్లోని గట్ట. అండ్ దట్ ఈస్ ఏ వెరీ గుడ్ సైన్ అండి. దట్ మీన్స్ ఆల్మోస్ట్ కంట్రీలో అందరికీ వెంకటేశ్వర యూనివర్సిటీ 6 కాన్వకేషన్ జరుపుకుంటున్నారని తెలిసింది. దెన్ ఇట్స్ వెరీ నైస్. ఈ ఏడాది నుంచి ఇంత డిలే లేకుండా చేయడానికి ట్రై చేస్తాం. వీలైతే ప్రతి ఏడాది చేయడానికి ట్రై చేస్తాం. తిరుమలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘర్షణ ఘటన కలకలం రేపింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల మధ్య పరస్పర దాడులు జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం హోటళ్లలో ఉపయోగించే పనిముట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కొందరికి తలపై గాయాలు కావడంతో రక్తస్రావం జరిగినట్లు సమాచారం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో అనధికార కూల్ డ్రింక్స్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గంజాయి మత్తులోనే దాడులు జరిగి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఘటనతో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అక్కడి నుంచి భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దాడులకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి. గ్రంథాలయాలు సరస్వతీదేవి నిలయాలని చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 35 రోజుల సమ్మర్ శిక్షణ తరగతులు తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఘనంగా ముగిశాయి. క్లోజింగ్ వేడుకలో లైబ్రరీ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి పాల్గొని గ్రంథాలయాలు సరస్వతీదేవి నిలయాలు అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యకు విద్యార్థులు మరింత చేరువ కావాలనే గొప్ప సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 35 రోజుల పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్లోజింగ్ వేడుక నిర్వహించారు. చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. విద్యార్థి దశ నుండే గ్రంథాలపై మక్కువ పెంచుకోవాలని, పోటీ పరీక్షలలో రాణించాలన్నా, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నా లైబ్రరీలు దోహదపడతాయి. పుస్తక పఠనం చేయడం ద్వారా మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞానం విస్తరిస్తుంది, వ్యక్తిత్వం వికసిస్తుంది. గ్రంథాలయాలు విద్యార్థులకు కేంద్ర బిందువులు. చిన్న వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే లక్ష్యాలను సులువుగా సాధించేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ప్రతి విద్యార్థి గ్రంథాలయ బాట పట్టి మేధాశక్తిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణలో విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగు గ్రామర్, మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, డ్రాయింగ్, జనరల్ నాలెడ్జ్ తదితర విభాగాల్లో శిక్షణ పొందారు. తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రిసోర్స్ పర్సన్స్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇచ్చారు. మీకు తెలుసు, మే 28వ తారీఖు సమ్మర్ హాలిడేస్లో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు వరకు అంటే సుమారు హాలిడేస్ పోతే 35 రోజుల పాటు మనం శిక్షణ తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఒక ఉత్సాహ భరిత వాతావరణంలో నేను 2 సార్లు సర్ప్రైజ్ విజిట్ రావడం జరిగింది. ప్రారంభం రోజు రావడం జరిగింది, అంతకుముందు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. మిగతా రోజుల్లో వచ్చినప్పుడు కూడా నేను చూస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. మరి బ్రహ్మాండమైనటువంటి శిక్షణని మీకు ఇచ్చారు. మీ యొక్క సృజనాత్మకతని వెలికి తీయాలా అనే లక్ష్యంతో, నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక ఆలోచనతో, ఒక సదుద్దేశంతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రివర్యుల నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సార్ చెప్పినట్లు గత 4 ఏళ్లుగా అసలు ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఇక్కడ ఉండే అందరం కూడా రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తూ, సమ్మర్ క్యాంప్లలో అయితే చక్కగా పిల్లలకు అన్నీ అందిస్తూ అందరు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటి చక్కటి కార్యక్రమాలని ఇక్కడ మనకు లైబ్రరీ ప్రభుత్వము మనకు లైబ్రరీ ద్వారా అందిస్తున్నారు. పిల్లలకు స్కూల్స్ అయిపోయినా కూడా వాళ్ళలో నైపుణ్యతలు పెంచాలి అనే చక్కటి భావనతోటి మీ తల్లిదండ్రులు కూడా దీనికి సహకరిస్తూ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించారు. సో వాళ్ళందరికీ కూడా మీరందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఎన్ఆర్ఐలు స్వామివారిని దర్శించుకోవడానికి 30 రోజులుగా ఉన్న గడువు పరిమితిని టీటీడీ ఏకంగా 90 రోజులకు 3 నెలలకు పెంచింది.
శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐల కోసం టీటీడీ సుబుధం మార్గంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ఐలు ఇండియాకు వచ్చిన నెలలోపు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత అనుమతించరు. ప్రస్తుతం ఎన్ఆర్ఐలు స్వామివారిని దర్శించుకోవడానికి 30 రోజులుగా ఉన్న గడువు పరిమితిని టీటీడీ ఏకంగా 90 రోజులకు 3 నెలలకు పెంచింది. ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఇండియాకు వచ్చిన 30 రోజుల్లోనే ఒరిజినల్ పాస్పోర్ట్, ఒక సెట్ జిరాక్స్ కాపీతో తిరుమలలోని సుబుధం దగ్గరకు వెళ్తే వాటిని పరిశీలించి తర్వాత 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ జారీ చేస్తారు. నెలలోగా స్వామివారిని దర్శించుకోవాలని నిబంధనతో చాలా మంది ఎన్ఆర్ఐలు ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలంగా ఈ గడువును పెంచాలనే రిక్వెస్టులు వచ్చాయి. టీటీడీ స్పందించి ఆ గడువును తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఇందిరా మైదానంలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకి మన తిరుపతి జిల్లాను, ముఖ్యంగా తిరుపతి పట్టణాన్ని గంజాయి రహితంగా మార్చడానికి గత సంవత్సర కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఈ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ తదితర సస్పీషియస్ ఏరియాస్లో మనము ఈ తనిఖీలు చేసి ఈ గంజా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని, ఆ పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇప్పటికి సుమారు ఒక 15 కేసెస్, స్పెసిఫిక్ కేసెస్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసి ఈ కన్జ్యూమర్స్, గంజా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయటానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈ ర్యాపిడ్ కిట్ టెస్ట్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య పాత్ర ఏంటి అంటే, సుమారు 10 days బ్యాక్ గంజా తీసుకున్నా కానీ వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే మనకి వాళ్ళు కన్జ్యూమ్ చేశారు అనే విషయం మనకు తెలుస్తుంది. మనము ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం ఎంత నేరమో కన్జ్యూమ్ చేయడం కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం తప్పే. తిరుపతిలో ఫుట్పాత్లు, రహదారుల ఆక్రమణలు ఇష్టారాజ్యంగా నడుస్తోంది. విశాలమైన రోడ్లు నేడు ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలకు నిలయాలుగా మారింది. ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ప్లేస్గా తిరుపతికి పేరు ఉంది. అయితే అసాంఘిక శక్తులు, రాజకీయ ప్రేరేపిత వర్గాలు, చోటామోటా నేతల అత్యాశ కారణంగా తిరుపతి స్మార్ట్ సిటీలో ట్రాఫిక్ తికమక పెడుతోంది. రహదారికి ఇరువైపులా పాదచారుల కోసం వదిలిన ఖాళీ స్థలాలను షాపు యజమానులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఆక్రమించుకొని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అలిపిరి మీదుగా జూ పార్క్ వెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో గతంలోనే పాదచారుల కోసం ఫుట్పాత్లను ఏర్పాటు చేసిన రాజకీయ పలుకుబడి కారణంగా నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదే అదనుగా చూసుకొని వాటిని కూడా కొంతమంది ఆక్రమించుకొని దర్జాగా చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాదచారులకు దారేది అన్న సందేహం కలుగుతోంది. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లపై ఎలాంటి ఆక్రమణలు లేకుండా పాదచారులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకునే అంశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న విమర్శలున్నాయి. ఫుట్పాత్లను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించిన వారికి దర్జాగా పెడతాం, ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారని కొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు అండదండలతోనే ఫుట్పాత్లపై దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించి చివరికి పర్మనెంట్ స్ట్రక్చర్తో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ నిర్మాణాలన్నీ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే విధంగా ఉన్న నేటి వరకు ఆ దుకాణాలను తొలగించే ప్రయత్నాలను అధికారులు చేపట్టకపోవడంతో ఆడిందే ఆటగా మారింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఎప్పుడూ రద్దీగా ఉండే శ్రీనివాసం, విష్ణు నివాసం, వసతి సముదాయాల వద్ద, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ రోడ్, ప్రకాశం రోడ్, టౌన్ క్లబ్ సర్కిల్ నుండి బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఆక్రమణల పర్వం తారాస్థాయికి చేరింది. పూలే విగ్రహం నుండి వెంగమాంబ సర్కిల్ వరకు, అలానే వెస్ట్ చర్చి నుండి కలెక్టర్ బంగ్లా వరకు, ఎంఆర్పల్లి సర్కిల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు ఆక్రమణల జోరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అన్నమయ్య సర్కిల్ నుండి శంకరంబాడి సర్కిల్ వరకు, అలానే రిలయన్స్ స్మార్ట్ నుండి అలిపిరి వరకు ఫుట్పాత్లను ఆక్రమించేశారు. కొన్ని సందర్భాలలో పాదచారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రద్దీ ప్రాంతాలలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను చోటామోటా లీడర్లు ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఫుట్పాత్లపై వెలసిన షాపులను తొలగించాలని, పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్ను కేవలం పాదచారులే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి కపిల్ తీర్థం వరకు, అన్నారావు సర్కిల్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రోడ్డుకి ఇరువైపులా పాదచారుల కోసం వదిలేసిన ఖాళీ ప్రదేశాలు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇష్టారాజ్యంగా రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం, ఫుట్పాత్లపై వ్యాపారస్తులు బోర్డులు పెట్టడం వల్ల రోడ్లపై వెళ్లే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యగా మారుతోంది. దీంతో అటుగా వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా వారిపై అధికారుల చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. లీలామహల్ నుండి మంగళం వెళ్లే రహదారి, డ్రైనేజీ కాలువను సైతం ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రోడ్లను ఆక్రమించుకోవడంతో వాహనాలు రోడ్లపైన పార్కింగ్ చేస్తున్నారు. హోటళ్లు, పానీపూరి, సమోసా, టీ స్టాళ్లు తదితర తినుబండారాలకు అడ్డాగా తిరుపతి ఫుట్పాత్లు మారింది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో ఏదైనా చిరు వ్యాపారం పెడితే వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో వ్యాపారులు సైతం తిరుపతిలో వ్యాపారాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. నంది సర్కిల్ నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ రోడ్డుకి ఇరువైపులా పాదచారుల కొరకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్ స్థలాలను వ్యాపారస్తులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. చిన్న చిన్న రేకుల షెడ్డు ఏర్పాటు చేసి 5,000 నుండి 10,000 వరకు అద్దెకు ఇస్తున్నారు. అలాగే వాణిజ్య షాపుల ముందున్న ఫుట్పాత్ల రోడ్లను సైతం ఆక్రమించుకొని చిరు వ్యాపారస్తులకు 10,000కు అద్దెకు ఇచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఓ మటన్ సెంటర్ ముందున్న ఫుట్పాత్ రోడ్డుపై పానీపూరి షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నెలకు 10,000 అద్దె షాపు ఓనర్లకు చెల్లిస్తున్నారు. మరి షాపు ముందు సమోసా పాయింట్ పెట్టుకునేందుకు 10,000 అద్దె మాఫియాకు అనధికారికంగా చెల్లిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. రోడ్లను ఆక్రమించుకొని రోడ్లపైనే వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటే రోడ్డు ప్రమాదాలు సంభవించవా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫుట్పాత్ రోడ్లను ఆక్రమించుకొని దర్జాగా వ్యాపారాలు చేస్తుంటే మౌనం ఎందుకు వహిస్తున్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేణిగుంట తిరుపతి ప్రధాన రహదారిపై థింక్ గ్యాస్ పైప్లైన్ నిర్మాణం పేరుతో తవ్విన గుంతలు వాహనదారులకు ప్రమాదంగా మారాయి. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు తామేమీ అడ్డు కాదని, అభివృద్ధికి తాము సహకరిస్తూ స్వాగతిస్తున్నామే కానీ ఎక్కడా మేము అడ్డుపడలేదని వాహనదారులు తెలిపారు. గత 2 రోజులుగా వర్షానికి గుంతలు కుంగి పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో రోడ్డును అదే పనిగా తవ్వేశారు. వర్షం పడడంతో తవ్విన ప్రాంతంలో నీరు చేరి గుంతలు కుంగిపోయాయి. ముఖ్యంగా థింక్ గ్యాస్ యొక్క కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం మాత్రం అంతా ఇంతా కాదు. ఏకంగా చెక్కని పెట్టి గుంతను మూసేశారు. అయితే నిజం అధిక రోజులు దాగదు అన్న చందంగా కురిసిన వర్షానికి కాంట్రాక్టర్ యొక్క తీరు బట్టబయలైంది. రేణిగుంట మార్గంలో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. అదుపు తప్పితే ప్రమాదమే. ఈ గుంతల వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాత్రిపూట అసలు రోడ్డుపై దీపాలు సైతం లేకపోవడంతో అక్కడ ఉన్న గుంత కనిపించడం లేదు. అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చాలి, లేకపోతే ప్రమాదాలు జరగడం ఖాయం. పైప్లైన్ నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో నిర్లక్ష్యంగా వదిలేసిన కుంటలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వర్షాకాలం కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచిస్తున్నారు. మేము స్థానికంగా ఇక్కడ ఉంటాము. రాకపోకలు జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య గ్యాస్ పైప్ లైన్ వేయడంతో, వర్షం పడడంతో మొత్తం కుంగిపోయింది. 2-3 బండ్లు పడిపోయాయి. మనుషులు కానీ పడ్డారు, పంది పిల్లలు కానీ పడిపోయారు. రెండు కార్లు కానీ పడడం జరిగింది. మళ్ళీ మేము పక్క నుండి తీపిచ్చడం జరిగింది, క్రేన్ పిలిపించి. కొద్దిగా దయచేసి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ, దీనికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నగరంలో పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని అక్కారంపల్లి మార్గంలోని ఓపెన్ డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని జేసీబీల సాయంతో తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ పారిశుద్ధ సిబ్బంది విస్తృత స్థాయిలో శుభ్రతా పనులు చేపట్టారు. అక్కారంపల్లి రోడ్డు వెంబడి ఉన్న కచ్చా కాలువలో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించామని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో రోడ్లపైన చెత్త తొలగింపు, డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడిక మరియు వ్యర్థాలను తొలగించే పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ కాలువలను పూర్తి స్థాయిలో శుభ్రపరిచి మురుగునీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. కాలువల్లో చెత్త వేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి ఇచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఖనిజ సంపద మంగంపేట వెరైటీస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఉద్యమంపై నిర్బంధాన్ని నిరసిస్తూ యశోదానగర్ వేమన విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జూన్ 8న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి టీచర్స్తో ఈ యొక్క సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి చెస్సు మానసికమైనటువంటి పరిపక్వతకి తోడ్పడేటువంటి ఆట. అటువంటిది చెస్సు బాలాజీ చౌదరి గారు, అలాగే ఇంగ్లీష్కి సంబంధించి సుభాషిణి గారు, రెడ్డప్ప గారు, అలాగే మ్యాథ్స్కి సంబంధించి వెంకటాద్రి గారు, మన దామోదరం గారు మనకు నేర్పించారు. తెలుగులో పద్మశేఖరు, అలాగే రాజేంద్ర, వీళ్ళందరూ కూడా తెలుగులో కూడా నేర్పించారు. డ్రాయింగ్ ప్రత్యేకించి మన సెంట్రల్ స్కూల్లో రిటైర్ అయినటువంటి డ్రాయింగ్ టీచరు దాదాపు కంటిన్యూస్గా 4 రోజుల పాటు వచ్చి ఇక్కడ పిల్లలందరికీ కూడా డ్రాయింగ్ నేర్పించడం జరిగింది. పాటలు, ఆటలు ఇటువంటివన్నీ కూడా మన ఆమూరి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఓ వెంకటరమణ గారు, మన మన్నవ గంగాధర ప్రసాద్ గారు తెలుగు నేర్పించారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిల్లలందరికీ ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్నటువంటి ఈ యొక్క అంశాలు వాళ్ళ విద్యార్థి దశలో మరింత ఆ చదువులో కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంపు ఒక తీపి జ్ఞాపకంగా మిగలాలని చెప్పి వేమన విజ్ఞాన కేంద్రం అభిలషిస్తోంది. అలాగే వాళ్ళు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుకి ఎదగాలని, అందుకు ఈ వేమన విజ్ఞాన కేంద్రం వేదిక కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. స్విమ్ సర్కిల్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లోపల ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వ్యాపారుల పట్ల మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఏపీ ఫుట్పాత్ మరియు తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా స్విమ్ సర్కిల్ ప్లాట్ఫారం మీద ఉండే ఫుడ్ సెక్షన్ 4 బండ్లు 8 బండ్లు ఉన్నాయి. అక్కడ నుంచి తొలగించి విజయరామరాజు సార్ కమిషనర్ ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్లో ఒక 6 అడుగులు జాగా ఇచ్చి అక్కడ 4 బండ్లు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఒకే అతను 3 షాపులు కాంప్లెక్స్లో 3 షాపులు ఆక్రమించి ఆ పేదవాళ్ళ కడుపులు కొడతా ఉన్నాడు. 10 ఏళ్లుగా మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాము. మున్సిపాలిటీ అధికారులు ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మల్ని దయించి మా కడుపులు కొట్టకుండా మాకు ఏదో న్యాయం జరిగేలా చూడండి. ఏళ్ళుగా పెట్టుకున్నాము షాపు, ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి ఎత్తేమంటున్నాడు. క్రియాసోడు 3 షాపులు పెట్టుకున్నాడు. వాడు వచ్చి ఇప్పుడు ఎత్తేయి మీరు ఇక్కడ ఉండకూడదు అని గోడ కట్టాలని ఇసుకి సిమెంట్ అంతా తెచ్చి ఇటుకరాయి అంతా తెచ్చేస్తున్నాడు సార్. మా బండ్లు పెట్టనిచ్చేయలేదు సార్. అడిగితే దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. న్యాయం కోసం పోవాలని ఇప్పుడు మిమ్మల్ని పిలిపించినాం సార్. మా కమిషనర్ సార్ ఇచ్చినారు సార్. మేము 6 నెలలుగా ధర్నా చేస్తే ఈ కార్డు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టుకోమని చెప్పినారు సార్. ఈ మాట కొత్త వాళ్ళంతా వచ్చి వాడు షాపులు పెట్టి మా జీవనాధారాలు మా కడుపులు కొడుతున్నాడు. నగరంలో ప్రధాన కూడళ్లు, భక్తులు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్, ఎస్వీ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. దుకాణాల వద్ద, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద చెత్త కుప్పలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి దుకాణం వద్ద చెత్త కుండీలు ఏర్పాటు చేసుకుని తడి పొడి చెత్త వేరు చేసి తమ సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. మనల్ని అనారోగ్యం పాలు చేస్తున్న ప్లాస్టిక్ కవర్లు వంటివి వినియోగించరాదని, వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని దుకాణదారులను హెచ్చరించారు. కాలువల్లో ఉన్న చెత్త, మట్టి శుభ్రం చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈ లలిత, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, స్వర్ణవార్డు సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు సంతపేట ఇందిరానగర్లోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో హైదరాబాద్ నుంచి విచ్చేసిన ఆచార్య శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ, మన కడుపేమీ శ్మశానం కాదని, అట్లాగని ఫ్రిడ్జ్ కూడా కాదన్నారు. అలాంటప్పుడు జీవులను చంపి ఆ మాంసం ఎలా భుజిస్తారన్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ గ్రంథంలో కూడా మాంసాహారం భుజించమని చెప్పలేదన్నారు. మనకు చిన్న గాయమైతేనే మనం ఎంతో విలువెల్లాడుతామన్నారు. అలాంటిది ఒక జీవి గొంతు కోస్తే ఆ ప్రాణి ఎలా విలువెల్లాడుతుందో ఆలోచించాలన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ అధినేత డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ భూమిపైన స్వేచ్ఛగా బ్రతకడానికి మనం ఎలా జన్మ తీసుకున్నామో అలాగే ఈ సృష్టిలోని ప్రతి జీవి స్వేచ్ఛగా బతకడానికి జన్మ తీసుకున్నప్పుడు ఆ జీవిని మనం ఎలా చంపగలం, ఆ శవాన్ని ఎలా తినగలం, మనకు రోగాలు రావడానికి ముఖ్య కారణం మాంసాహారం భుజించడం. మాంసాహారం భుజించిన వారి ఆలోచనలు చాలా క్రూరంగా, కఠినంగా ఉంటాయన్నారు. ఘోరాతి ఘోరమైన తప్పులు చేస్తున్న వారిలో 90% మాంసాహారులే అన్నారు.
ఈ శాకాహార ర్యాలీ సంతపేట ఇందిరానగర్లోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ నుండి ప్రారంభమై గాంధీ రోడ్, ప్రకాశం హై రోడ్, పీసీఆర్ సర్కిల్, గాంధీ బొమ్మ, చర్చ్ వీధి, మార్కెట్ చౌక్, బజార్ వీధి, డిఐ రోడ్ మీదుగా తిరిగి లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ వరకు వెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రాలోని వివిధ జిల్లాల నుండి మరియు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా శాకాహార ప్రియులు, లిటిల్ రోజ్ విద్యార్థులు, అధ్యాపక బృందం, దాదాపు 13కు పైగా శాకాహార ప్రచార రథాలు పాల్గొన్నాయన్నారు. అక్టోబర్లో మనం హైదరాబాద్లో జరుపుకోబోతున్న అహింసా ధ్యాన మహాసభలు అనే ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి నాందిగా మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 శాకాహార ప్రచార రథాలతో ఒక అద్భుతమైన ప్రపంచ యాత్రను మనం జరుపుకుంటున్నాము. ఈ యాత్ర ఈ రోజు 7వ రోజు చిత్తూరు పట్టణానికి చేరుకుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఏ మనిషి మాంసం తినకూడదు, ఏ జంతువు చంపబడకూడదు. ఈ నాగరిక ప్రపంచంలో మనం ఇంకా జంతువులను చంపుకుని వాటి కళేబరాలను తింటున్నాం. దీన్ని ఏమనాలి? ఏ మహనీయుడు మాంసం తినలేదు. ఈ చిత్తూరు గడ్డ అంతా యోగుల గడ్డ, ఇది రాయలసీమ అంటేనే యోగుల గడ్డ. ఏ యోగి మాంసం తిన్నాడండి? వీరభేమం గారు చెప్పారు, జీవిని చంపి జీవికి పెట్టంగా జీవి తాను బలసి చలగుచుండే జీవహింసకులకు చిక్కున్న మోక్షము. అంటే జీవహింస చేసేవాడికి ఎవరికైనా మోక్షం వస్తుందా? గుళ్ళకు పోతే, కాశీకి పోతే రాదు మోక్షం. జీవహింస వదిలిపెట్టేస్తే మోక్షం వస్తుంది. మహిళల్ని కోటీశ్వర్లను చేయాలనేదే తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని పూదలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. చూసారు, సంజీవని అనేది ఒకటి పెట్టారు, నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రారంభించారు. అక్కడికి నువ్వు నీ సెల్ ఫోన్ లో ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కొట్టేస్తే డాక్టర్ ఎన్ని గంటలకు నేను రమ్మని నా నంబర్ చెప్పేస్తాను. నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాలంటే ముందుగా పోయి ఆడు కూర్చొని కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని చెప్పి కూర్చొని ఆడు కూడా రికమెండేషన్ ఉండేవాడు ముందుగా దొరుకుతాడు. ఒకడు మన నాలంటే వాడు ఒకడు ఉంటాడు కదా, వాడు ఆ డాక్టర్కి ఫోన్ చేసి వాళ్ళని వచ్చిన చూడు బాగుంటాడు. ఇవన్నీ లేవు. సెల్ ఫోన్ లో నంబర్ కొట్టేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఆయన వాడికి డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నీకు జలుబు దగ్గర పోతాం. ఆడిపోయిన తర్వాత జలుబు దగ్గర కదా, మీకు ఏదో ప్రాబ్లం ఉందంటే ఏదో డాక్టర్ కన్సల్ట్ అవుతారు. ఏదో డాక్టర్ కన్సల్ట్ అయ్యి నీకు అప్పటికప్పుడే ట్రీట్మెంట్. అంటే ప్రపంచం చాలా వేగంగా ముందుకు పోతా ఉంది. ప్రపంచం ఎంత ముందుకు పోతా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మేమే ఎందుకు అర్థం చేసుకోవాలంటే మీరే అర్థం చేసుకుంటే సక్రమంగా నడిపించగలుగుతారు. కాబట్టి ఇంతకాలం కుటుంబాలు నడిపించారు. ప్రపంచం మారుతున్నప్పుడు కానీ మీరు మారకపోతే మళ్ళీ వెనకబడిపోతారన్నటువంటి ఆలోచనే ఈ కార్యక్రమం. చిత్తూరు జిల్లా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ప్రత్యేక ఆలోచనతో రూపొందించిన సురక్షిత చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత అనే వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు పట్టణంలోని సంతపేటలో గల ఆర్ఆర్ గార్డెన్స్లో ఘనంగా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నాన్ కేడర్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి మాట్లాడుతూ, ప్రజల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని అన్నారు. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే నేరాలు జరగకుండా ముందస్తుగా అవగాహన కల్పించడం మరింత ప్రభావవంతమైన విధానమని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ మోసాలు మరియు రోడ్డు ప్రమాదాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో పెరుగుతున్న సామాజిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి అవగాహన అత్యంత ముఖ్యమని అన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సహకరిస్తుందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని అన్నారు. నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు యువతను సరైన మార్గంలో నడిపించే సామర్థ్యం ఈ కార్యక్రమానికి ఉందని పేర్కొన్నారు. సురక్షిత చిత్తూరు లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సహకరించాలని పిలుపునిచ్చారు. సురక్షిత చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా మహిళల రక్షణ, చిన్నారుల భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ అవగాహన మరియు రోడ్డు భద్రతా అంశాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎం దేవదాస్, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు. లిక్కర్ వ్యాను బోల్తా పడిన ఘటనలో మద్యం బాటిళ్ల కోసం ప్రజలు ఎగబడ్డారు.
చిత్తూరు సమీపంలోని బసిరెడ్డిపల్లి వద్ద లిక్కర్ లోడుతో వెళ్తున్న ఓ వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మద్యం సీసాల కోసం ఎగబడ్డారు. కొందరు పెట్టెలతో పాటు సీసాలను తీసుకెళ్లగా మరికొందరు లుంగీలు టవళ్లలో వేసుకుని తరలించడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీసాల కోసం పోటీ పడిన వారిలో మహిళలు కూడా ఉండడం విశేషంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే రోడ్డుపై పడిన సగానికి పైగా మద్యం సీసాలు ప్రజల చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు వచ్చాక మాత్రమే మరికొన్ని సీసాలు మిగిలాయని, ప్రమాదంతో పాటు దోపిడీ కారణంగా భారీ నష్టం వాటిల్లిందని మద్యం దుకాణ యజమాని వాపోయారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం అభిషేక సేవ సమయంలో భక్తుల్ని దర్శనానికి అనుమతించగా, తాజాగా అభిషేక సేవ అనంతరం జరిగిన తోమాల సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం తిరుమల శ్రీవారి అభిషేక సేవ సమయంలో భక్తులకు దర్శనం కల్పించిన సంగతి తెలిసిందే. అభిషేక సేవ సమయంలో అనుమతించినట్లుగానే ఈ వారం శ్రీవారి తోమాల సేవ సమయంలో 1200 మందిని దర్శనానికి అనుమతించారు. భక్తుల సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే గత వార శ్రీవారి అభిషేక సేవ సందర్భంగా వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని అందించాము. గత శుక్రవారం రోజున ఆలయంలో సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా మొత్తం 87,689 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చరిత్రలో శుక్రవారం రోజున ఇంత భారీ సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొలువైన మన్మోహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మన్మోహిని అమ్మవారికి ప్రత్యేక ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి తిది శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారం, హారతులు, ధూపదీప నైవేద్యములను ఆలయ అర్చకులచే నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జ్ జేకే మహేశ్వరి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశులు, తిరుపతి ప్రోటోకాల్ జడ్జ్ గురునాథం, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఏపీఆర్ఓ రవి, స్థానిక కోర్టు పర్యవేక్షకులు పాల్గొన్నారు. సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళి అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, శ్రీకాళహస్తి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, లైసెన్స్ ఆఫీసర్ రంజిత్, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి, శ్రీనివాసులు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సెల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,420 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,54,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 259 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షంలో గ్యాస్ లీకేజ్, వ్యోమగాములు స్పేస్ స్టేషన్ను ఖాళీ చేయాలి, నాసా అత్యవసర ఆదేశాలు. దేశ చరిత్రలో తొలిసారి 4 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతం చేయండి, ప్రజలకు పిలుపునిచ్చిన హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్. ఎన్ఆర్ఐలకు శుభవార్త, రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై 3 నెలల సమయం పెంపు. తిరుమలలో ఘర్షణ కలకలం, భక్తుల్లో ఆందోళన, నిద్రమత్తులో నిఘా వ్యవస్థ. తిరుమలలో సామాన్య భక్తులకు ఎంత గొప్ప అదృష్టం, తోమాల సేవలో శ్రీవారి దర్శనం.
ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.